అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే నిద్రలో పట్టేసిన కండరాల్ని, నరాల్ని, జాయింట్స్ని, శరీరంలో అన్ని భాగాల్ని, ముడుచుకున్న రక్తనాళాల్ని ఇవన్నీ ఫ్రీ చేయటానికి, బాగా వ్యాకోచింప చేయటానికి, సళ్ళొదిలేటట్టు మజిల్స్ అన్ని రిలాక్స్ చేయటానికి వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ బాగా పనికొస్తాయి. చంటి బిడ్డలు నిద్ర లేచిన వెంటనే చూడండి, ఒక్కసారి ఒళ్ళంతా బాగా విరుచుకోవటం, అటు కాళ్ళు కదపటం, ఇటు కాళ్ళు కదపటం ఎట్లా చేస్తారు? నిద్రలో అట్లా పట్టేసిన వాటిని వాళ్ళు తెలియకుండానే ఆ కదిపే వ్యాయామాలు ఇండైరెక్ట్గా వాళ్ళు చేసేస్తున్నారు. అలా చేస్తేనే బాడీ ఫ్రీ అవుతుంది అని చంటి పిల్లలు చూస్తే కూడా మనకు అర్థమవుతున్నది. మరి మనం కూడా ఉదయం పూట పనిలోకి వెళ్ళటానికి ముందే ఇలాంటి ముఖ్యంగా 7 వార్మప్స్ ఎలాంటివి చేస్తే టోటల్ బాడీ ఒక 10 నిమిషాల్లో ఫ్రీ అయిపోతుందో అంత మంచి లాభాన్ని ఇచ్చే సులభమైన అందరూ చేయగలిగే స్పెషల్ వార్మప్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సూపర్ 7 వార్మప్ ఎక్సర్సైజెస్లో 7 ముందుగా నెక్ ఎక్సర్సైజెస్. ముందుగా మెడని ముందుకి వెనక్కి గాలి వదులుతూ ముందుకు దింపాలి, గాలిని పీలుస్తూ వెనక్కి తీసుకువెళ్ళాలి. అలా 4-5 సార్లు చేసిన తర్వాత సైడ్ టు సైడ్ నెక్ని అట్లా లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ అట్లా 5-6 సార్లు చేయండి. తర్వాత నెక్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ అట్లా 3-4 సార్లు నెక్ని గుండ్రంగా 0 చుట్టినట్టుగా చుడతాం. తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో అదేవిధంగా గడియారం మూలు తిరిగినట్టుగా గుండ్రంగా మనం మెడని అట్లా తిప్పాలి. నెక్ది ఒకటి చేయటం పూర్తయింది. ఇప్పుడు షోల్డర్ మూమెంట్స్కి ఎక్సర్సైజెస్ రెండవదిగా మనం చేయబోతున్నాం. స్పీడ్గానే ఆ రకంగా బ్రీతింగ్ జోడిస్తూ గాలిని తీసుకుంటూ గాలిని వదులుతూ లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ అట్లా నడుముని ట్విస్ట్ చేస్తూ చేతులు మూమెంట్ ఇస్తూ అట్లా తిరిగితే వెన్నుపూసలన్నీ ఫ్రీ అవుతాయి, షోల్డర్స్ అన్నీ కూడా, జాయింట్స్ అన్నీ, మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. వీపు భాగం కండరాలన్నీ బాగా మూమెంట్ తీసుకొస్తాయి. ఇక మూడవది సైడ్ బెండింగ్. గాలిని పీలుస్తూ పైకి లేపాలి, గాలిని వదులుతూ కిందకి దింపాలి. ఇట్లా ఒక 5-6 సార్లు చేయటం ద్వారా ప్రక్కటెముకలు, వెన్నుపూసలు అన్నీ కూడా బాగా మూమెంట్ వస్తాయి. మజిల్స్ అన్నీ సీటు దగ్గర నుంచి మెడ వరకు అన్ని భాగాల్లో కదలకి తీసుకురావచ్చు. ఇక 4వది చూస్తే త్రికోణాసన ఎక్సర్సైజ్. కాళ్ళు దానికి దూరంగా పెట్టి కుడి చేత్తో ఎడమ కాలుని, ఎడమ చేత్తో కుడి కాలుని అట్లా అంటుకుంటూ చేయి పైకి లేచినప్పుడు మెడ కూడా అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం అన్నమాట. తర్వాతది బ్యాక్ అండ్ ఫ్రంట్ పాదహస్తాసన ఎక్సర్సైజెస్ అనమాట. నడుముని వెనక్కి బాగా విరుస్తాం, గాలిని వదులుతూ ముందుకు వెళ్ళి పాదాలు నేల కానిస్తాం, గాలిని పీలుస్తూ పైకి చేతులు లేపుతూ వెనక్కి వెళతాం. ఇట్లా ఒక 5-6 సార్లు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ బాగా చేసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత 6వది కిక్స్ అన్నమాట. ఇప్పుడు పాదంతో కాస్త ముందుకు చాపి ఎవరినో తనినట్టుగా అట్లా అనాలి మనం. చూడండి, ఒక కాలు నేల కాని ఉంటుంది, మరొక కాలు గాలిలో లేపి అట్లా ముందుకు చాపుతూ కిక్ ఇస్తాం అన్నమాట. బాడీ మూమెంట్ అట్లా ఉంటుందన్నమాట. పాదం దగ్గర నుంచి శరీరం అంతా కూడా మూమెంట్ తీసుకొస్తుంది కిక్స్ అట్లా చేస్తే మాత్రం. ఇట్లా ఒక 10-15 సార్లు, 20 సార్లు మీరు చేయొచ్చు. లాస్ట్కి సూపర్ 7లో 7ది స్పాట్ జాగింగ్. శ్వాసలు బాగా తీసుకుంటూ వదులుతూ అదే మాదిరిగా 1-2 మినిట్స్ స్పాట్ జాగింగ్ చేయొచ్చు. ఈ 7 కనుక మనం కంటిన్యూస్గా చేయగలిగితే ప్రతిరోజు ఒక 10 మినిట్స్ కూడా పట్టవు. రోజు ఇట్లా చేస్తే నిద్ర లేచిన వెంటనే బాడీ అంతా పట్టుకున్నదంతా ఫ్రీ అయిపోయి చక్కగా కింద నుంచి పై వరకు బాడీ ఫ్రీ అయిపోతుంది. మంచి వార్మప్ చేసినట్లు అవుతుందన్నమాట. మీరు ఆసనాలు చేయాలన్నా, సూర్య నమస్కారాలు చేయాలన్నా, కాస్త ఇతర ధ్యానంలో కూర్చోవాలన్నా డైరెక్ట్గా వెళ్లకుండా ముందు ఇలాంటి వార్మప్స్ చేసి తర్వాత సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు లాంటివి చేసి అప్పుడు ఆసనాలు కానీ అప్పుడు ధ్యానంలో కానీ వెళితే మీకు మనసు స్థిరముగా ఉంటుంది. చేసిన వాటి ద్వారా ఫలితం ఇంకెక్కువగా వస్తుంది.
బాడీకి వార్మప్ చేశాక ఆసనాలు చేస్తే బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనం పడుకున్నప్పుడు రక్తనాళాలు కూడా అన్నీ ఇట్లా సంకోచిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా బాగా స్లో అయిపోతుంది నిదట్లో. అవన్నీ మళ్ళీ బాగా డబుల్ రోడ్లాగా వ్యాకోచించి రక్త ప్రసరణ అంతా కణకణానికి బాగా వెళ్ళి వ్యర్థాలు బయటకు బాగా పోవాలన్నా మరి రక్త ప్రసరణ యాక్టివ్గా చేయగలిగే మెకానిజం వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్. కాబట్టి ఇలాంటి వ్యాయామాలను తప్పనిసరిగా ప్రతిరోజు వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూక్ష్మ వ్యాయామాలు అంటాం కదా, మనం తక్కువలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి 10 నిమిషాలు ఆరోగ్యం కొరకు ఇలాంటి వాటిని మానకుండా చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.